అసలు విషయం ఒకటి మర్చిపోయానే. ఏమ్మా? ఆ పెద్దిశెట్టి గారు లేరు? ఏమ్మా ఆయన పోయారా? ఊరుకో. ఆయన బావటం ఏమిటి రాయిలాగా ఉంటే? వాళ్ళ కుమారుడు సుబ్బిశెట్టి గారు లేరు? ఏం పోయాడా? ఆయన ఈయన పోయిన తర్వాత మనం ఏంటికి చెక్కభజన చేసుకోవడానికా? ఆ, సుబ్బిశెట్టి గారు ఈ రోజు మన గుమ్మం ముందు అలా 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 2, 3 సార్లు తిరిగిపోయాడంటమ్మా. ఆయనకేమన్నా జబ్బేమో. మన ఇంటికొచ్చే వాళ్ళకందరికీ ఏం జబ్బు, ఆయనకు కూడా అదే జబ్బు. ఉమ్, అమ్మా, అమ్మా ఆయన వచ్చినప్పుడు ఒక్కసారి అలంకరించుకొని మేడ మీద కనపడమ్మా. ఎవరు నేనా? ఆ, నేను కనపడనమ్మా, నువ్వు కనపడు. నేను కనపడితే హుషారుగా వచ్చినోడు కూడా మేడ కాడికి వచ్చాక హుషూరు మంట పోతాడే. మరి నా మాటిని ఒక్కసారి కనపడమ్మా. ఎలాగమ్మా? ఇది నా కడుపున పుట్టిందన్న మాటే గాని నా బుద్ధులు పోలికలు ఒక్కటి రాలేదండి. అంతా వాళ్ళ అయ్య పోలికే. అమ్మా ఏమ్మా? అమ్మా నేను ఒక మాట అడితే కోప్పడవుగా? ఎందుకు కోపడతాను? తల్లిని కదూ. నువ్వు మా అమ్మ మంచిదానివమ్మా. నేను ఎప్పుడైనా మంచిదాన్నేనమ్మా. అమ్మా ఏందమ్మా చేతికి ఉంగరాలు లేవు? మొత్తం లాక్కుపోయిండ్లే మా వాడు. ఒక ఇడి చేసినోడు పట్టుకుంటే వాడు లాక్కుపోయాడు. అమ్మా ఏమ్మా? మరి కొట్టవుగా? ఊరుకో. కన్నబిడ్డను ఎందుకు కొడతాను? మరే మరే మా నాన్న ఎవరమ్మా? ఊరుకో. పెద్దంగా రవ్వక జనాలు అందరు వింటారు. పెద్ద ధరవద్దా? మా నాన్న ఆ? ఎవరమ్మా మా నాన్న? ఏంది ఆ, ఆలోచిస్తున్నా? మీ నాన్న ఎవరని చెప్పానబ్బా? అదేందమ్మా? మరే నువ్వు నా కడుపులో ఉండంగా ఆ? మన ఇంటి చుట్టూరు 1, 2, 3, 4, 5, 6 శాంపిల్ గా 15 మంది తిరిగేవాళ్ళు. శాంపిల్ గానా? మా నాన్న ఎవరు? ఇటు తిరుగమ్మా. ఇటు తిరుగు. ఆ, మట్టంగా దడసరంగా ఉండాడు. ఇది ఆ సాగంటి లాలు పని. ఎవరు? సాగంటి లాలు అని సందకాడ చీకట్లో కరెంటు పోగానే వస్తాడు మన ఇంటికి. నా- తెల్లారుదాం 4ంటికి లేచిపోతాడు మళ్ళీ. నేను నాన్న కాడిపోతా. నానా అరబాక ఆయన కూర్చొని నాటకం వింటుండు. తర్వాత ఓడబిక్కోవచ్చున్నది మొత్తం. ఉన్నది మా తోడు బిక్కుంటే పెద్దమ్మ ఏమన్నా అంటదేమో. ఏం అందులే గాని పెద్దమ్మ పెత్తనం చేయడానికి పోయింది. ఆ సరే గాని చిత్ర ఏది చూడమ్మా. ఒక్కసారి వాల్ చూపు చూడు. వాళ్ళు చూపా? ఆ, చూస్తానమ్మా. చూడు చూడు. చూడు చూడు.